ద నంబర్ ఆఫ్ నంబర్స్ విచ్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. చాలా ఇంపార్టెంట్ లాజిక్ సార్ ఇది. రెండు మెథడ్స్ చెప్తాను, మెథడ్ 1 అండ్ మెథడ్ 2. మెథడ్ 1 16 స్క్వేర్ 17 స్క్వేర్ మధ్యలో ఏవేవి పరిపూర్ణ వర్గాలు కాని నంబర్లు ఉన్నాయి. 16 స్క్వేర్ ఏంటి? 256. 17 స్క్వేర్ ఏంటి? 289. 256 కంటే ఎక్కువ ఉండాలి, 257 నుంచి 289 కంటే తక్కువ ఉండాలి. ఇవి నంబర్లు. ఇవేమీ కూడా వర్గాలు కావు. 16 స్క్వేర్ కంటే ఎక్కువ ఉండాలి, 17 స్క్వేర్ కంటే తక్కువ ఉండాలి. 16 స్క్వేర్ కంటే ఎక్కువ ఉండడం అంటే 256కి ఎక్కువ ఉండాలి, 289కి తక్కువ ఉండాలి. ఎన్ని సహజ సంఖ్యలు ఉన్నాయంటే ఎలా కనుక్కుంటాం? ఇది లోయెస్ట్ వాల్యూ, ఇది హైయెస్ట్ వాల్యూ. ఒక రెండు నంబర్లు ఇచ్చి లోయెస్ట్ హైయెస్ట్ ఇచ్చి ఎన్ని సంఖ్యలు ఉన్నాయి కనుక్కోమంటే కాన్సెప్ట్ ఏంటి సార్? హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. 288 మైనస్ 251 ప్లస్ 1 అంటే ఇది 31 ప్లస్ 1 31 ప్లస్ 1 ఆన్సర్ ఎంత? 32. ఆన్సర్ ఎంత? 32. ఇంతగా చేయాల్సిన అవసరమే లేదు సార్. డైరెక్ట్గా ఒక షార్ట్ కట్ ఉంది. ఆ షార్ట్ కట్ ఏంటంటే అనిల్ నాయర్సువే. డైరెక్ట్గా ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు చూడంగానే మీరు టిక్ మార్క్ పెట్టొచ్చు. ఏంటి సార్ ఆ కాన్సెప్ట్ ఏంటంటే కే స్క్వేర్కి కే ప్లస్ 1 హోల్ స్క్వేర్కి కే ప్లస్ 1 హోల్ స్క్వేర్కి వీటి మధ్యలో వర్గాలు కానటువంటి నంబర్లు ఎంత అని అడిగితే ఆన్సర్ 2 ఇంటూ కే. ఆన్సర్ 2 ఇంటూ కే. సో ఇది 16 స్క్వేర్ 17 స్క్వేర్ మధ్యలో ఎన్ని ఉన్నాయి? 2 ఇంటూ 16. 2 16లు ఎంత? 32. క్వశ్చన్ ఎంత? 32. జస్ట్ ఈ నంబర్ని 2 తోటి లబ్ధం చేయండి, మనకు ఆన్సర్ వస్తుంది. 2 16s are 32. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. చాలా ఇంపార్టెంట్ నోటేషన్. 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్ కనుక్కుంటే దాని వాల్యూ ఏంటంటే n ఇంటూ 4n స్క్వేర్ మైనస్ 1 హోల్ డివైడెడ్ బై 3. 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్ కనుక్కుంటే ఆన్సర్ ఎంత సార్? n ఇంటూ 4n స్క్వేర్ మైనస్ 1 హోల్ డివైడెడ్ బై 3. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయో చూద్దాం. క్వశ్చన్లో ఏమడిగాడు? 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అండ్ సో ఆన్ అప్ టు 19 స్క్వేర్. 19 స్క్వేర్. ఒకటేమో 2 ఇంటూ 1 మైనస్ 1, 3 ఏమో 2 ఇంటూ 2 మైనస్ 1, 5 ఏమో 2 ఇంటూ 3 మైనస్ 1, 19 ఏమో 2 ఇంటూ 10 మైనస్ 1. అంటే మొత్తము ఎన్ని టర్మ్స్ ఇచ్చినట్టు? 10 వాల్యూలు ఇచ్చినట్టు. సబ్స్టిట్యూట్ చేసుకోండి. n 10, 10 ఇంటూ 4 ఇంటూ 10 స్క్వేర్ మైనస్ 1 హోల్ డివైడెడ్ బై 3. అంటే దీని ఆన్సర్ ఎంత? 10 ఇంటూ 4 ఇంటూ 10 స్క్వేర్ అంటే 400 మైనస్ 1 399 డివైడెడ్ బై 3. ఆన్సర్ ఎంత? 1330. 1330. చాలా ఇంపార్టెంట్ సార్. 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్ ఈస్ n ఇంటూ 4n స్క్వేర్ మైనస్ 1 హోల్ డివైడెడ్ బై 3. అది తెలిస్తే చాలా ఈజీగా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయగలుగుతారు. 16 స్క్వేర్ ప్లస్ 17 స్క్వేర్ ప్లస్ 18 స్క్వేర్ అండ్ సో ఆన్ అప్ టు 30 స్క్వేర్. దీనికి రెండు వైపులా 15 స్క్వేర్, 1 నుంచి 15 స్క్వేర్ కూడుతున్నాను. సో కూడితే ఆన్సర్ ఎంత అవుతుంది చెప్పండి? రైట్,
సో 1 square plus 2 square plus 3 square and so on up to n square. Answer ఎంత? n into n plus 1 into 2n plus 1 whole divided by 6. స్క్వేర్ ఆఫ్ మొదటి n సహజ సంఖ్యల వాల్యూ ఏంటి? n into n plus 1 into 2n plus 1 whole divided by 6. అంటే మొత్తం ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు n అంటే 30, n plus 1 31, 2 into 30 61 by 6 మైనస్ 1 నుంచి 15 అనేది క్వశ్చన్లో లేదు. సబ్స్టిట్యూట్ చేసుకుంటే n into n plus 1 into n 2n plus 1 divided by 6 divided by 6. సో కాబట్టి 6×5 30. ఆన్సర్ ఎంత అంటే 5 into 31 into 61 మైనస్ 40 into 60 40 into 31. ఎంత ఆన్సర్ వస్తే అంతే. 5 into 31 into 61 minus 40 into 31. Whatever the answer that you will get, that itself will be the answer. Answer digital sum తోటి చేద్దాం. 5 into 31 4 61 7 4 31 ఏమవుతుంది? 4. 5 4 20 2 7 14 అంటే 5 4 4 16 అంటే 7 5 minus 7 minus 2 అంటే పాజిటివ్ డిజిటల్ సమ్ ఎంత? 7. ఆన్సర్ డిజిటల్ సమ్ 7. ఇదేమో ఫస్ట్ ఆప్షన్ 5 కాదు, ఇదేమో కాదు. 8 plus 1 అవుట్, 2 plus 5 7. సో ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? ఆప్షన్ 3 8 2 1 5. లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? 25 ప్రాబ్లంలు సాల్వ్ చేశాం. ఈ 25 ప్రాబ్లంలు కూడా ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్లు.